మీరు చూస్తున్నారు క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్. ప్రీవియస్ క్లాస్లో మనం వైల్ లూప్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఫర్ లూప్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫర్ లూప్ అనేది సింటాక్స్ ఏంటంటే దీని యొక్క ఒరిజినల్ ఫార్మాట్ ఈజ్ ఫర్ ఇనిషియలైజేషన్ సెమీకోలన్, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మీన్స్ కండిషన్, నెక్స్ట్ స్టెప్ వాల్యూ. ఇది దీని యొక్క సింటాక్స్. నెక్స్ట్ ఓపెన్, దెన్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్, అంటే ఏ స్టేట్మెంట్స్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ కావాలో ఆ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ క్లోజ్ అండ్ స్టేట్మెంట్ ఎక్స్. సో ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఇందులో దీని యొక్క ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఫర్ అనేది ఒక కీవర్డ్ అండ్ ఇనిషియలైజేషన్ అనేది ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్స్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, అంటే ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇనిషియలైజేషన్. నెక్స్ట్ తర్వాత ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ మీన్స్ దీన్ని అంటాం కండిషన్. ఇక్కడ మనం కండిషన్ ఇవ్వాలి. కండిషన్ కనుక ట్రూ రిటర్న్ చేస్తే, ట్రూ ఇవ్వగానే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసి ఎండ్ కాగానే, దట్ మీన్స్ ఈ బ్లాక్ ఎండ్ కాగానే ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్లీ స్టెప్ వాల్యూకి వెళ్తుంది. ఈ స్టెప్ వాల్యూలో మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి దెన్ ఆఫ్టర్ మళ్ళీ తర్వాత ఎక్స్ప్రెషన్ని చెక్ చేస్తుంది. మళ్ళీ ట్రూ కనుక రిటర్న్ చేస్తే మళ్ళీ స్టేట్మెంట్స్, మళ్ళీ క్లోజ్ తర్వాత మళ్ళీ స్టెప్ వాల్యూ, ఎక్స్ప్రెషన్, మళ్ళీ ట్రూ చేసి ఇలా. సో ఇదే విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎక్స్ప్రెషన్ ట్రూ ఇచ్చేంత వరకు. సో ఆల్వేస్ ట్రూ కనుక రిటర్న్ చేస్తే దీన్ని ఎండ్లెస్ లూప్ అంటాం, అంటే దీనికి ఎండ్ అనేది ఉండదు. అప్పుడు మనం బ్రేక్ చేసుకోవాలి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని. సో ఒకవేళ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ కనుక ఇవ్వగానే, ఫాల్స్ ఇస్తే డైరెక్ట్లీ ఈ ఫర్ లూప్ అనేది బ్లాక్ అనేది బ్రేక్ అయిపోయి స్టేట్మెంట్ ఎక్స్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అండ్ దాని యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుంది మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇనిషియలైజేషన్. ఫస్ట్ ఇనిషియలైజేషన్ పార్ట్లో ఉన్న డేటాని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత చెక్ చేస్తుంది ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఇచ్చిన కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ కనుక రిటర్న్ చేస్తే, ట్రూ అవుతే అప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత లాస్ట్లో ఎండింగ్ కాగానే ఇక్కడ నుంచి డైరెక్ట్లీ స్టెప్ వాల్యూకి వెళ్తుంది. స్టెప్ వాల్యూలో మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది. అక్కడ రాసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెషన్ని చెక్ చేస్తుంది. మళ్ళీ ట్రూ ఇస్తే ఇలా రన్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఫాల్స్ కనుక అవుతే, ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అవుతే డైరెక్ట్లీ స్టేట్మెంట్ ఎక్స్కి వస్తుంది. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అండ్ దాని యొక్క ఎగ్జిక్యూషన్. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ లూప్కి ఇట్ విల్ ఎగ్జిక్యూట్, అంటే ఇది ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది అది కూడా ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ వచ్చేంత వరకు. మనం అక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్గా వచ్చేలాగా క్రియేట్ చేసి పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్. సో దీనికి వచ్చిన ప్రోగ్రామ్ చూడండి. మనం మామూలుగా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్, అంటే మనం ఇచ్చిన నెంబర్ వరకు ఈవెన్ నెంబర్స్ రాసుకునే ఫెసిలిటీ. ఈవెన్ నెంబర్స్ రావాలి అంటే 10 అని ఇస్తే అవుట్పుట్లో 2, 4, 6, 8, 10 అని రావాలి. ఓకే ఫ్రెండ్స్. ఇది హ్యాష్ ఇంక్లూడ్ std హెడర్ ఫైల్, నెక్స్ట్ మెయిన్ main, నెక్స్ట్ ఓపెన్, నెక్స్ట్ ఇంట్ i, n, దట్ ఈస్ ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాను. ఒకటి i, ఇంకోటి n, రెండు వేరియబుల్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ ఎంటర్ రేంజ్, అవుట్పుట్లో ఏమని రావాలి, యాక్సెస్ చేసేటప్పుడు రేంజ్ అని రావాలి. అక్కడ ఇచ్చిన వాల్యూని n అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఫర్ i = 1, i <= i++. ఇక్కడ i = 1 అనేది ఇనిషియలైజేషన్, i <= అనేది కండిషన్, i++ ఇస్ అనేది స్టెప్ వాల్యూ. ఓపెన్ ఇఫ్ i%2 = 0, అంటే iలోకి వచ్చిన వాల్యూ 2తో డివైడ్ చేస్తే 0 వస్తే, యాక్చువల్గా మనకి ఈవెన్ నెంబర్స్ అంటేనే ఏ వాల్యూ అయితే 2తో డివైడ్ చేస్తుందే ఫుల్లీగా దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. సో అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ 5% అంటే ప్రాసెసింగ్గా జరుగుతుంది. అంటే ఫస్ట్ iలోకి 1 వస్తుంది, 1 <= n, సపోజ్ మనం nలోకి 5. సో దీన్ని ఎలా చేస్తామంటే ట్రేసింగ్ ద్వారా చెక్ చేస్తాం. ఇప్పుడు నేను ట్రేసింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ట్రేసింగ్ చేయడానికి వేరియబుల్స్ వాచ్ చేసుకోండి. యాడ్ వాచ్ ఒకటి i వేరియబుల్, ఇంకోటి యాడ్ వాచ్, ఇంకోటి n వేరియబుల్. సో ఇప్పుడు యూజ్ చేయాలి ట్రేసింగ్ F7 ప్రెస్ చేయగానే ఫస్ట్ మనకు స్టార్ట్ అవుతుంది, మెయిన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్ ఎఫ్ ఎంటర్ రేంజ్, స్కాన్ఎఫ్ అక్కడ వాల్యూ ఇస్తున్నాను, సపోజ్ 10 అని ఇచ్చాను. 10 ఇవ్వగానే ఆ వేరియబుల్ వాల్యూ nలోకి వెళ్ళిపోతుంది. ఆ nలో నుంచి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, nలో నుంచి nకి వాల్యూ చూడండి 10 వచ్చింది, iలోకి ఏమో 58 వచ్చింది. దెన్ ఆఫ్టర్ ఇఫ్ i%2 = 0, iలోకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 1, 1%2 = 0, నో. సో నో కాబట్టి ప్రింట్ ఆఫ్ /n% i, అంటే అది ఎగ్జిక్యూట్ కాదు, సో ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ i 2 అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూడండి 2 అయిపోయింది ఆల్రెడీ.
సో 2 అంటే 2 చెక్ చేసింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఈ 5% 2% ఈక్వల్ 0, ఎస్ కాగానే అంటే ట్రూ అవుతుంది. ట్రూ కాగానే printf /n%i 2 అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఒకసారి మీరు అవుట్పుట్ కూడా చూడవచ్చు. Alt F5 ప్రెస్ చేయగానే మనకి ఓన్లీ ఇక్కడ 2 మాత్రమే అవుపడుతుంది. రిమైనింగ్ 4, 6, 8 ఏం అవుపడలేదు ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ది, ఇది ప్రజెంట్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ F7 3 4 5 కాదు 6 ఓకే. నెక్స్ట్ 7 నో, 8 ఎస్ 8 డిస్ప్లే చేస్తుంది. 9 నో, 10 ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా 10 డిస్ప్లే చేస్తుంది. గేట్ సెషన్ అవుట్పుట్లో వెయిట్ చేస్తుంది. సో ఇది ఫర్ లూప్. అండ్ ఫర్ లూప్లో ఈవెన్ నెంబర్స్ అప్ టు గివెన్ నెంబర్, ఇచ్చిన నెంబర్ వరకు ఈవెన్ నెంబర్స్ ఏవైతే కావాలో ఆ ఈవెన్ నెంబర్స్ రావాలంటే ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.